బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం కమిషన్ ఇవాల్టి నుంచి ఓపెన్ కోర్టు నిర్వహించనుంది. ఈ సందర్భంగా పలువురు ఇంజనీర్లను, రిటైర్డ్ ఇంజనీర్లను, ఉన్నతాధికారులను ప్రశ్నించనున్నారు. ఈ నెలాఖరు వరకు ఇంజనీర్లు, బ్యూరోక్రాట్ల విచారణ పూర్తి చేయాలనే ఆలోచనలో కాళేశ్వరం కమిషన్ ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే విచారణ చేసిన ఇంజనీర్లను పలువురిని కమిషన్ మరోమారు ప్రశ్నించనుంది. ఇక ఈ నెల 29 వరకు క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగనుంది. కమిషన్ కు అఫిడవిట్ దాఖలు చేసిన బీఆర్ఎస్ నేత వి ప్రకాష్ ను ఈ వారంలోనే బహిరంగ విచారణకు పిలవనుంది. ఇక ఈ నెలాఖరులోగా ఎన్డీఎస్ఏ విజిలెన్స్ తమ ఫైనల్ రిపోర్టులను కమిషన్ కు అందించనున్నాయి. ఇక ఈ క్రమంలో ఎన్డీఎస్ఏ విజిలెన్స్ కాక్ అధికారులను కూడా కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ చేయనుంది. ఈసారి వర్క్ ఏజెన్సీ ప్రతినిధులు, అకౌంట్స్ ప్రతినిధులను సైతం కమిషన్ ముందుకు రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. చివరగా ప్రజాప్రతినిధులను బహిరంగ విచారణకు పిలవాలని కాళేశ్వరం కమిషన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో కమిషన్ చీఫ్ జస్టిస్ పీసీ ఘోష్ ఇవాళ ఇరిగేషన్ అధికారులు, విజిలెన్స్ డీజీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డితో సమావేశమయ్యారు. ఇక వీలైనంత త్వరగా ఫైనల్ రిపోర్ట్ ఇవ్వాలని విజిలెన్స్ డీజీకి కాళేశ్వరం కమిషన్ సూచించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం కమిషన్ ఇవాల్టి నుంచి ఓపెన్ కోర్టును నిర్వహించనుంది. ఈ సందర్భంగా పలువురు ఇంజనీర్లను, రిటైర్డ్ ఇంజనీర్లను, ఉన్నతాధికారులను ప్రశ్నించనున్నారు. ఈ నెలాఖరు వరకు ఇంజనీర్లు, బ్యూరోక్రాట్ల విచారణ పూర్తి చేయాలనే ఆలోచనలో కాళేశ్వరం కమిషన్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే విచారణ చేసిన ఇంజనీర్లలోనూ పలువురిని కమిషన్ మరోమారు ప్రశ్నించనుంది. ఈ నెల 29 వరకు క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగనుంది. కమిషన్ కు అఫిడవిట్ దాఖలు చేసిన బీఆర్ఎస్ నేత వి ప్రకాష్ ను ఈ వారంలోనే బహిరంగ విచారణకు పిలువనుంది. ఇక ఈ నెలాఖరులోగా ఎస్టీఏ ఇక విజిలెన్స్ తమ ఫైనల్ రిపోర్టులను కమిషన్ కు అందించనున్నాయి. ఇక ఈ క్రమంలోనే ఎన్డీఎస్ఏ విజిలెన్స్ కాంగ్ అధికారులను కూడా కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ చేయనుంది. అయితే ఈసారి వర్క్ ఏజెన్సీ ప్రతినిధులు, అకౌంట్స్ ప్రతినిధులను సైతం కమిషన్ ముందుకు రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఇక చివరగా ప్రజాప్రతినిధులను బహిరంగ విచారణకు పిలవాలని కాళేశ్వరం కమిషన్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో కమిషన్ చీఫ్ జస్టిస్ పీసీ ఘోష్ ఇవాళ ఇరిగేషన్ అధికారులు, విజిలెన్స్ డీజీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డితో సమావేశమయ్యారు. ఇక వీలైనంత త్వరగా ఫైనల్ రిపోర్టును ఇవ్వాలని విజిలెన్స్ డీజీకి కాళేశ్వరం కమిషన్ సూచించింది.